హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద హోంగార్డులు ధర్నాకు దిగారు. ఆసుపత్రి బిల్డింగ్ ఎక్కిన హోంగార్డులు సమస్యలు పరిష్కరించకపోతే పైనుంచి దూకుతామంటూ తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి బాబర్ అందిస్తారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టారు. ఇప్పుడు మనం చూడొచ్చు గాంధీ హాస్పిటల్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఎదుట వీళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. హోంగార్డులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. వీరు సకినాల నారాయణ చెప్పేసి వీళ్ళ అధ్యక్షుడు కూడా 3 రోజుల క్రితం ఆందోళన చేయడంతో రాత్రి వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించారు. దీక్షను భగ్నం చేశారు. ప్రస్తుతం హోంగార్డులు చాలా మంది ఆందోళన బాట పట్టారు. పోలీస్ స్టేషన్లో తమ విధులను కూడా బహిష్కరించి వారు ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతం చూడొచ్చు. చెప్పండి సార్, మీ డిమాండ్లు ఏంటి? ప్రధానంగా ఏంటి, మీరు ఏం తెలుసుకున్నారు? గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ఈ యొక్క హోంగార్డుల రెగ్యులరైజేషన్ విషయంలో అయితే రాష్ట్ర అధ్యక్షులు నిరాహార దీక్ష చేయడం సందర్భంగా అనేక మంది రోడ్డున పడి అలా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఒక హోంగార్డ్ ఏమో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మరి ఈ యొక్క సమస్యని వెంటనే పరిష్కరించి హోంగార్డులందరికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. వారి నోటి గుంటూ వచ్చినటువంటి రెగ్యులరైజ్ చేస్తా, వీళ్ళందరినీ హోంగార్డ్ అనే పేరు లేకుండా చేసి వాళ్ళని పర్మనెంట్ చేస్తాని ఆయన మాట ఇచ్చిండో ఆయన మాట ప్రకారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చూస్తే 43,000 తెలుగు రాష్ట్రాల్లో 43,000 మంది హోంగార్డులు ప్రస్తుతం విధుల్లో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 19,500 మంది హోంగార్డులు విధులు ఉన్నారు. అయితే వాళ్ళంతా ఆందోళన పట్టబడ్డారు. ఎందుకు, ఏంటి కారణం, ఏంటి మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? సార్, ప్రధానంగా మా డిమాండ్ ఏమీ లేవు సార్. అతను అన్నదే, అతని నోటి నుండి ఏదైతే అన్నాడో, అతను హోంగార్డులని పర్మనెంట్ చేస్తా అని ఏదైతే అన్నాడో అదే చేయమని చెప్తున్నామన్నా. మాకు ఎలాంటి న్యాయమైన కోరికలు లేవు. అతను చెప్పిన మాటనే మాకు మనుగడలోకి తీసుకురావాలని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నా. ప్రతి ఒక్క హోంగార్డు భార్య పిల్లలతో సతమతమై పబ్లిక్ రాలేక వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతుండ్రు. వాళ్ళ భార్య పిల్లల ఆవేదనను మీరు చూసుకోండి. వాళ్ళు కూడా లైవ్లో పెట్టిండ్రు. వాళ్ళ మాటలని, వాళ్ళ భార్య పిల్లల్ని, వాళ్ళ ఏడుపుల్ని, వాళ్ళ పొడబెబ్బల్ని మేము కూడా బంగారు తెలంగాణలో ఉన్నాము. మీరు మాట ఇచ్చి మర్చిపోయినరు. ఆ మాట మీరు వెన్నంటే గుర్తుపెట్టుకోండి. మీరు మర్చిపోయిన వాళ్ళకు మా చావులు మిమ్మల్ని చూపిస్తున్నాయి, మీరు ఎందుకు కనికరించట్లేదు అని మీ ఆవేదనతో మేము మాట్లాడుతున్నాం తప్ప మా ఆవేదనకు వ్యక్తమై అతను వ్యక్తపరచట్లేదు. ఎందుకని అసలు పోలీసులకి, వీళ్ళకి, సీఎం గారికి చాలా మంది ఇంకా ఆందోళన పట్టబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి 3 రోజుల నుంచి నిరీక్ష చేస్తున్నా వాళ్ళు ఇంతవరకు ఆందోళన ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి వీళ్ళంతా ఆందోళన పట్టబడ్డారు. సకినాల నారాయణ ఎవరైతే హోంగార్డుల తెలంగాణ అధ్యక్షుడు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పరిస్థితి ఇంకా కుదుటపడుతుంది. ఇక్కడ గాంధీ ఆసుపత్రిలో ఆయనకి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం హోంగార్డులు చాలా మంది ఉన్నారు. చెప్పమ్మా, మీ డిమాండ్ ఏంటి, ఎలా ఉంది, ఏంటి? హోంగార్డులను రెగ్యులరేషన్ చేయాలి, పర్మనెంట్ చేయాలన్న పని తప్ప మరొకటి ఏమీ లేదు. అయితే 2003 నుంచి హోంగార్డులను రెగ్యులర్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. దాదాపుగా హోంగార్డులు చాలా మంది ఈ ఉద్యమంలో పోరాడుతున్నారు. 19,500 మంది హోంగార్డులు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, కానిస్టేబుల్ డిపార్ట్మెంట్తో సహా కానిస్టేబుల్తో సమానంగా వీళ్ళు విధులు నిర్వహిస్తున్నా ఇంకా తమను ఇంకా ప్రభుత్వం గుర్తించట్లేదని, వీళ్ళు ఏదైతే న్యాయబద్ధంగా రోజువారీ కూలీగా వీళ్ళకు డ్యూటీ చేస్తేనే 400 రూపాయలు జీతం ఇస్తున్నారు తప్ప వేరే ఇంకా వీళ్ళకి ఎలాంటి అలవెన్సులు కానీ, ఎలాంటి పిఎఫ్ అలవెన్సులు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏమాత్రం లేవు. వీళ్ళు చాలా మంది చాలా బాధలు పడుతున్నారు. ఆర్థిక సమస్యలతో వీళ్ళు సతమతం అవుతున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. హోంగార్డులు ఎలాంటి ఉన్నాయి, మీ ఇబ్బందులు ఏంటి చెప్పమ్మా. మీ ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏంటమ్మా మీ బాధలేంటి? మాకు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మేము 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. 30 సంవత్సరాల నుంచి ఇదే జీతం, ఇదే బతుకు, ఇదే ఉంది. మాకు గవర్నమెంట్ ఇచ్చినా ఈ ఆఫీసర్లు ఇస్తలేరు, మా ఆఫీసర్లు ఇస్తలేరు. మాకు ఇదే తిండి, ఇదే బతుకు. ఇప్పుడైనా పర్మనెంట్ చేసి మాకు దిగేటప్పుడు ఏమన్నా ఇస్తే మేము మంచిగా బతుకుతాం. లేదంటే మా బతుకంతా ఇదే అయిపోయింది. జీవితం అంతా పని చేస్తున్నాం మేము. మా కష్టం చిన్న కష్టం కాదు. కానిస్టేబుల్ కంటే ఎక్కువ పని చేస్తున్నాం. మాకు పర్మనెంట్ చేయాలా. మీ టీవీల వల్ల
అందరు మాకు సాయం చేయండి. హోంగార్డులు కూడా ఆందోళన బాట పట్టారు. హోంగార్డులు ఇక్కడ 10 మంది హోంగార్డులు ఇక్కడ గాంధీ భవనం బిల్డింగ్ పై ఎక్కి వాళ్ళ అంతా నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి బాసటంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు శాంతియుతంగా నడిచిన ఉద్యమం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. గాంధీ ఆసుపత్రిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఎదుట హోంగార్డులు అంతా ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వాళ్ళంతా పోలీస్ స్టేషన్లో విధులను కూడా బహిష్కరించి ఆందోళన బాట చెప్తున్నారు.